యిర్మీయా 33 మూడు ఆధారంగా మీ మనసును హత్తుకునే చిరు సందేశం ఇక్కడుంది. దేవుని పిలుపు, మీకోసం ఒక వాగ్దానం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని దేవుడు స్వయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు ఆయన మీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నారు. మన బాధలు లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి మన ప్రతి కన్నీటి బొట్టు తెలుసు. ప్రార్థన అనేది కేవలం మాటలు కాదు, అది పరలోకపు తలుపులు తెరిచే తాళపు చెవి. మీరు అడగలేనివి, ఊహించలేనివి చేయగల శక్తివంతుడు మన దేవుడు. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను ఆయన మీకు వెల్లడిస్తానని మాట ఇస్తున్నారు. మీ సమస్యల వెనుక ఉన్న దేవుని గొప్ప ప్రణాళికను ప్రార్థన ద్వారానే మీరు చూడగలరు. చింతించడం మానేసి ఆయన వైపు చూస్తే మీ జీవితంలో అద్భుతాలు మొదలవుతాయి. దేవుని వాగ్దానం ఎన్నడూ మారదు, ఆయన నిబంధనను ఎన్నడూ మీరడు. ఈరోజే మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. ఆయన మీ జీవితాన్ని వెలుగుతో నింపుతారు. నేనీ వాక్యంపై ఒక చిన్న ప్రార్థనను కూడా సిద్ధం చేయమంటారా?